సో నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కావచ్చు అండ్ ఆర్సీబీ కావచ్చు వాళ్ళిద్దరు అనేది తలబడడం జరిగింది. సో ఎవరెవరు ఏ విధంగా ఆడారో ఎవరి అనేది ఏ విధంగా అవుట్ అయ్యారో ఎన్ని రన్నులు చేసిర్రో ఏ విధంగా బాల్ వేసారు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం ఊరమాస అని చెప్పుకోవచ్చు. కాకపోతే చిన్న దాంట్లో అనేది ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఓడిపోవడానికి గల కారణాలు కూడా అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. మన దాంట్లో అనేది తెలుగు రాష్ట్రాల నుంచి సతీష్ రెడ్డి అనేది ఉన్నాడు. ఆయన తోపు తురుపుకాను ఇంకా మంచిగా ఆడతాడు, మన టీం అనేది నిలబెడతాడు అని. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేది ఇప్పుడు ఒకటే ఉంది, ఫ్యూచర్లో ఇంకోటి కూడా రాబోతుందేమో అది అయితే మనకు తెలియదు. కాకపోతే ఎస్ఆర్హెచ్ నుంచి అనేది మంచిగా ఆడి మంచిగా పేరు నిలబెడతాడు అనుకుంటే ఆయన ఆడే ఆటకు అందరూ షాక్ అవుతారు. ఇంకోటి ఆయనకు మంచిగా అవకాశాలు వచ్చినాయి మన ఇండియా టీంలో, అది వాడుకోకపోవడం వల్లనే మరి ఇది చేస్తున్నాడో ఏందో తెలియదు. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ ఏ విధంగా ఆడిందో ఎన్నెన్ని బాల్స్లో ఎన్నెన్ని వికెట్లు పోయినావో ఈ వీడియోలు అనేది పర్టికులర్గా అయితే మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ టైం అనేది నేను క్రికెట్ గురించి మాట్లాడుతున్నా, కొద్దిగా తప్పులు పోవచ్చు పేర్ల విషయం. నేనైతే ఎక్కువ క్రికెట్ చూడను, ఐపీఎల్ రివ్యూ ఇవ్వాలని ఒక ఉద్దేశం దగ్గర ఈ వీడియో అయితే చేస్తున్నా. సో మీరు మాత్రం తప్పుగా అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. హెడ్ మాత్రము 7 బాల్లో 9 కొట్టిండనమాట, అది క్యాచ్ అవుట్ అయిపోయిండు. సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయిండు అనమాట. సో అభిషేక్ శర్మ 13 బాల్లో 21, ఆయన కూడా క్యాచ్ అవుట్ అయిపోయాడు. అంటే వీళ్ళు క్యాచ్ అవుట్లు అనేది కొద్దిగా ఎక్కువగా అనిపిస్తాయి ఈ మ్యాచ్లో మాత్రము. ప్రతి ఒక్కరు అనేది ఈజీగా క్యాచ్ వాళ్ళు వేసే బౌలింగ్ మరి ఆ విధంగా ఉందో ఏమో తెలియదు, వీళ్ళు కొట్టే విధానం ఆ విధంగా ఉందో తెలియదు, కానీ మొత్తానికైతే క్యాచ్లు అయితే ఎక్కువైతే పోయినవి. సో అందు గురించే ప్రతి ఒక్కరు అనేది క్యాచ్ అవుట్ అయితే అయ్యారు. ఐదన్ మక్రమ్ ఆయన 17 బాల్లో 18 కొట్టిండు, ఆయన కూడా క్యాచ్ అవుటే. చూడండి, నేను ఏం చెప్పినా క్యాచ్లే అని చెప్పినా కదా. వీళ్ళు ఆడే ఆట అనేది అంటే వాళ్ళు వేసే బాల్ విధానము ఈజీగా క్యాచ్లకి వెళ్ళిపోయేటట్లు చేసింది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన ఏంది తోప్ సింగ్, ఇషాన్ కిషన్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. 45 బాల్లో 80 కొట్టిండు, బర్నింగ్ డిజైర్ అని చెప్పుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. 45 బాల్లో 80 కొట్టిండు అనమాట. ఆయన ఒక కసి దగ్గర ఆడిండు, ఈ మ్యాచ్ ఎట్లన్నా గెలిపియాలి ఏమైనా వేయాలని ఒక ఉద్దేశం దగ్గర ఆడిండు. డెప్త్ క్యాచ్ అంటే ఇంకా అందరు అనుకున్నారు ఇంకా క్యాచ్ బట్టర్రా బాబు, చాలా లెంత్లో ఉన్నాడు, ఇంకా పొయ్యం పడతాడు, క్యాచ్ మిస్ అయిపోతుంది అని అనుకునే లోపే క్యాచ్ పట్టారు. ప్రతి ఒక్కరు డిసప్పాయింట్. అరే నీ అమ్మ, ఈయన కూడా డిసప్పాయింట్, ఎందుకంటే 100 కొట్టాలని టార్గెట్ ఉంది ఈయనకి. 100 కొడదాం అనుకునే లోపే క్యాచ్ అవుట్ అయిపోయాడు. వీళ్ళ టార్గెట్ ఒకటే, ఎస్ఆర్హెచ్ టీంది టార్గెట్ ఒక్కటే, 300 కొట్టాలి. ఇంతకుముందు మ్యాచ్ల్లో కూడా 300 మీద ఫోకస్ చేసి చాలా మ్యాచ్లు అనేది దుమ్ము లేపారు. కొన్ని మ్యాచ్లు అదే ఫోకస్ పెట్టి కొద్దిగా ముంగట అయిపోయారు అన్నమాట, అంటే ఓడిపోయారు అన్నమాట. సో కాబట్టి మీరు 300 మీద ఫోకస్ చేయకుండా మ్యాచ్ ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ముందుకు తీసుకుని పోవాలి, ఈసారి కప్ అనేది ఏ విధంగా కొడితే మనకు అనేది మంచిగా ఇది వస్తుందని ఒక ఆలోచన దగ్గర అనేది మీరు కొంచెం ఆలోచిస్తే బాగుంటుందేమో. సో ఇషాన్ కిషన్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి కల్సన్ కూడా బాగానే 10 బాల్లో 15 కొట్టడం అంటే గ్రేటే కదా. ఎందుకంటే ఆ ప్లేస్లో మనం మనకు పిచ్చర్ ప్యాక్ అయిపోతాయి నిజం చెప్పాలంటే. ఆ వచ్చే స్పీడ్ బాల్కి అనేది మనకు షేక్ అయిపోతుంది. కాబట్టి ఆయన కూడా బోల్డ్ అయింది కాబట్టి ఇంకా ఏం చేయలేము. అనికత్ వర్మ అనేది 18 బాల్లో 43 కొట్టిండు క్యాచ్ అవుట్. 18 బాల్లో 43 అంటే ఆయన కూడా దాదాపుగా అనేది హాఫ్ సెంచరీకి వెళ్ళిపోయింది. హాఫ్ సెంచరీ అయిపోతుంది అని అనుకున్నాడు, ఆయన కూడా హాఫ్ సెంచరీ కాలే. అక్కడ కూడా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి షహబాన్ అహ్మద్ 5 బాల్లో 6 కొట్టిండు, ఆయన కూడా రన్అట్ అయిపోయిండు. చూడండి, నేనేం చెప్పినాను, ఇక్కడ రన్అట్లు ఎక్కువ ఉన్నవి, క్యాచ్ అవుట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నాను. సో ఇంకోటి కుమ్నీస్ కూడా 4 బాల్లో 5 కొట్టిండు, ఆయన కూడా క్యాచ్ అవుట్ అయిపోయిండు. ఫస్ట్ టైము క్రికెట్ గురించి చెప్తున్నా కాబట్టి కొద్దిగా తడబడినట్లు ఉంటుంది. నెక్స్ట్ వీడియో నుంచి అనేది మంచిగా ప్రిపేర్ అయితే రివ్యూ అయితే ఇస్తాను. సో మీరు మాత్రం ఏం అనుకోకుండా తిట్టుకోకుండా మీరు కామెంట్ అయితే చేయకండి, ఓకేనా. ఫస్ట్ చెప్తున్నాను. భువనేశ్వర్ అనేది 3 బాల్లో అనేది 2 కొట్టిండు, బోల్డ్ అయిపోయిండు. సో టోటల్ అనేది 9 పడ్డాయి. 9 వికెట్లు అనేది 6 అనేది క్యాచ్ పట్టిండ్రు, 2 అనేది ఏమో బోల్డ్ అయిపోయినవి, ఒకటేమో రన్అట్ అయిపోయింది. సో ఏ విధంగా అనేది ఎస్ఆర్హెచ్ అయితే ఆడిందన్నమాట. సో ఎస్ఆర్హెచ్ అనేది బాగానే ఆడింది. తర్వాత ఆడింది ఎవరు, మన ఆర్సీబీ కూడా ఏ విధంగా ఆడింది,
కోహ్లీ మాత్రము ఉన్నంతసేపు అందరికీ కూడా టెన్షనే. ఏ టైంలో ఏ విధంగా మ్యాచ్ని తిప్పుకొని పోతాడో ఆయనకే తెలియదు. ఆడితే దుమ్ము రేపో కొడతాడు, ఆడపోతే మాత్రం అవుట్ అయ్యి వెళ్ళిపోతాడు. కాకపోతే మ్యాక్సిమం అనేది ఆడే ప్రయత్నమే చేస్తాడు, గెలిపించే ప్రయత్నమే చేస్తాడు ఆయన మాత్రము. ప్రతి ఒక్కరు అట్లే చేస్తారు. కాకపోతే లీడర్ అనేటోడు ఒకడు ఉంటాడు కదా, దాంట్లో ఒకరు అన్నమాట కోహ్లీ. సో కాబట్టి కోహ్లీ ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఆడాలి ఆటలు, చాలా జాగ్రత్తగా మేము బౌలింగ్ కూడా వేయాలి. క్యాచ్ వస్తే మిస్ చేయకుండా పట్టుకోవాలి, ఇది చేయాల్సినది. తప్పు చేసిరనుకోండి ఊచకోత కోయిస్తాడు. ఆయన కూడా మంచిగానే ఆడిన అనుకోండి కోహ్లీ, పర్లేదు. కాకపోతే వీళ్ళ మ్యాచ్లు అనేది అంటే ఆర్సీబీ మ్యాచ్లు అనేది ఎవరెవరు ఎంత కొట్టిరో ఒకసారి అయితే మనము చూద్దాము. ఫర్ డూ ప్లేసెస్ 12 బాళ్ళు అనేది 12 కొట్టిండు, క్యాచ్ అవుట్ అయిండు. పడికల్ 26 బాలుల్లో 61. ఈయన ఊచకోత అని చెప్పుకోవచ్చు. పట్ట 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 కొడుతూనే ఉన్నాడు, ఒక రేంజ్లో ఆడిండు. కాకపోతే నటరాజ్ బౌలింగ్ అనేది క్యాచ్ అవుట్ అయిండు. గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఓలో మాత్రమే ఎవరు బౌలింగ్లో అవుట్ అయ్యారో చెప్తున్నా. అందరు చెప్పాలంటే మళ్ళీ వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. మ్యాక్స్వెల్ అనేది 13 బాల్లో 28. ఈయన కూడా మస్తు ఆడతారు అనుకున్నారు, కాకపోతే తొందరనే అవుట్ అయిపోయిండు. మరి ఏంటో తెలియదు కానీ పటిదర్ కూడా 4 బాలుల్లో 5 కొట్టిండు, ఆయన కూడా అనేది బోల్డ్ అయిపోయిండు. మరి ఏం రోగం వచ్చిందో వీళ్ళకి ఈసారి తెలియదు కానీ మ్యాచ్ మాత్రము వీళ్ళు కూడా అంతంతనే ఆడారు. ఎస్ఆర్హెచ్ కొద్దిగా ఏం పెద్ద పీకి పడేయలే కానీ పర్లేదు, ఓ పార్టీకైతే పర్లేదు. సో ఆడిన కాడికైతే బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అవుట్ కానోళ్ళు ఎంతమంది, దీంట్లో అవుట్ కానోళ్ళు కూడా ఉంటారు కదా, 2 మెయిన్ క్యాండిడేట్లు మాత్రమే వేస్తారు. అందరూ ఆడనలో మాత్రము లిస్టులో వాళ్ళు ఇయ్యారు కాబట్టి 2 పేర్లు అయితే నేను చెప్తాను. ఒకటి విరాట్ కోహ్లీ అనేది 38 బాలులు అనేది 69 వేసిండు. 38 బాలుల్లో 69 చేసిండు. ఆయన అవుట్ కాడనుకున్నారు. ఇంకోటి ఆయన సెంచరీకి వెళ్ళిపోతారని చెప్పుకున్నారు చాలామంది. ఇంకా ఆయనకు అవకాశం అట్లా దొరికింది కాబట్టి ఇంకా 38 బాల్లో 69 కొట్టి నాట్ అవుట్ కాకుండా నిలిచిపోయిండు. ఇంకో దినేష్ కార్తీక్ కూడా 6 బాల్లో 12 కొట్టిండు. దినేష్ కార్తీక్ కూడా మంచి మోతేపరే చెప్పుకోవాలంటే, ఒక రేంజ్లో ఆడతాడు ఆట. ఆయన కూడా అవకాశం రాలేదు, అవకాశం వచ్చే లోపే మ్యాచ్ అయిపోయింది. అంటే గెలిచిరు కదా, ఇంకేం ఆడతాడు. కాబట్టి వీళ్ళు ఆడిన ఆట మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు వేసే బాల్ విధానం కూడా కొంచెం వీళ్ళకు రన్నులు ఎక్కువ వచ్చే అవకాశం కలిగించింది నిజం చెప్పాలంటే. అలా కాకుండా కొంచెం ఫోకస్ చేసి బాల్ ఫీల్డింగ్ కొద్దిగా టైట్ చేసిండే వాళ్ళకి అనేది రన్నులు రాకుంటుండే. వీళ్ళు కేవలం అనేది 15 ఓవర్లోనే కంప్లీట్ చేశారు. మరి మ్యాచ్ను 15.4 బాల్స్లోనే కంప్లీట్ చేశారు. వీళ్ళు టోటల్ వచ్చేసి 4 వికెట్లే పోయినాయి. క్యాచ్లో ఏమో 3, బోల్డ్ 1, ఇంకా రన్అవుట్లు అంటే ఏం లేవు. అంటే వీళ్ళు కొద్దిగా బెటర్ ఆడారు కదా, ఎస్ఆర్హెచ్ నుంచి పోల్చుకుంటే వీళ్ళు కొద్దిగా బెటర్ ఆడారు. కాకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా నెక్స్ట్ టైము అతలాకుతలం కాకుండా చూసే అభిమానులను కూడా డిసప్పాయింట్ చేయకుండా ఇంకా బెటర్గా ఆడితే బాగుంటుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఏంటంటే ఆర్సీబీ దగ్గర ఆడింది, నెక్స్ట్ వేరే దగ్గర ఆడబోతుంది. ఆ టైంలోనే కొన్ని ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్లు అనేది తెలుసుకొని కొద్దిగా జాగ్రత్త పడి ఇంకా బెటర్గా ఆడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు. సో ఇదన్నమాట. నిన్న జరిగిన మ్యాచ్లు అనేది చాలా లేట్గా అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఏ విధంగా మాట్లాడతా ఏందో కొద్దిగా నాకు తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు అనేది ఈ క్రికెట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. చూస్తాను, మా నాన్న చూస్తాడు, నేను చూస్తాను, పక్కపక్కల కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ కాకపోతే క్రికెట్ గురించి అయితే డెప్త్గా అనేది నాకు ఇన్ఫర్మేషన్ మరీ చదివి నైట్ మొత్తం చదవనికనే సరిపోయింది అమ్మ తల్లి. అందుగురించే వీడియో అనేది లేట్ వచ్చింది. సో నెక్స్ట్ టైం అనేది ఇంకా బెటర్గా చెప్తాను 100%. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇక్కడ నుంచి అనేది మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ప్రజెంట్ అనేది రాబోతున్నాయి కాబట్టి రోజుకొక వీడియోనన్నా అప్లోడ్ చేస్తా. ఓకే, సో గట్టిగా గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బయటకైతే వెళ్ళిపోండి. ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అప్పనుకుంటాను. జై హింద్.